विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधाप्रशमनं कुरु शान्तिं प्रयच्छमे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం 6:52, సూర్యాస్తమయం 5:52. తిథి ద్వాదశి ఉదయం 7:52 వరకు, నక్షత్రం అనురాధ ఉదయం 8:53 వరకు, వర్జం మధ్యాహ్నం 2:41 నుంచి 4:20 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:32 నుంచి 11:16 వరకు, మరల మధ్యాహ్నం 2:56 నుంచి 3:40 వరకు, అమృతకాలం రాత్రి 12:37 నుంచి 2:16 వరకు, రావుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం, ద్వాదశి ఉదయం 7:52 అయిపోతుంది. కాబట్టి నిన్న ఉపవాసం ఉన్నటువంటి వారందరూ కూడా ఈరోజు పారణ అంటే ఆహారాన్ని భుజించడం అనేది 7:52 లోపలనే చేసేయాలి. సామాన్యంగా ద్వాదశి నాడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకుని పూజ చేసుకుని భోజనం చేయడం చేస్తూ ఉంటారు. శివుడు అలా తక్కువ సమయం ఉన్నప్పుడు సౌకర్యం కోసం శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే, శ్రీరామ రామ రామ అనే నామాన్ని ఉచ్చరించుకుంటే విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసిన ఫలితం వస్తుందని చెప్పాడు. 22వ శుభదివసాన ధనుర్మాసంలో గోదాదేవి వర్ణిస్తోంది. గోపిక సాక్షాత్తు కృష్ణమూర్తి యొక్క బలపరాక్రమాలను వర్ణిస్తూ, ఈ భూమండలాలను పరిపాలించేటువంటి రాజులందరూ కూడా భయపడి నీ ముందు తల ఒగ్గి ఉంటున్నారే, మేము కూడా నీ సింహాసనం దగ్గర వేచి ఉంటున్నాం నీ యొక్క అనుగ్రహం కోసం. నువ్వు అనుగ్రహిస్తే చాలు అన్ని శుభాలు చేకూరుతాయి. అలాంటి నీ అనుగ్రహం కోసం దేవతలందరూ పాటుపడుతుంటారు. మేము కూడా ఆ అనుగ్రహాన్ని కోరుతున్నాము అని కృష్ణుడిని ప్రార్థిస్తాను. నేటి ఆణిముత్యాలు. ఉన్న తత్వాన్ని సూచించేది మౌనమైతే శబ్దం చేయటం అల్పత్వాన్ని సూచిస్తుంది. పాదాలను అలంకరించే మంజీరాలు చప్పుడు చేస్తాయి, కానీ కంఠంలో భాషించే హారం శబ్దం చేయదు. నిన్ను నీవే తెలుసుకోవడానికి గెలుచుకోవడానికి కష్టం ఎప్పుడూ ఒక అవకాశమే. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ధనుర్మాస లక్షణ రీత్యా ఆండాళమ్మ తల్లి త్రికరణ శుద్ధితో ఆ పరమాత్మను ఆరాధన చేస్తూ ఉన్నటువంటి తరుణం, ఆమె ఆరాధనలో దాగిన పరమార్థ లక్షణాలన్నింటినీ కూడా పాసురాలలో చాలా చక్కగా తెలియచేస్తూ తన చెలికత్తెలందరికీ కూడాను విశేషాంశాల గురించి వివరణ ఇస్తూ అవతార స్వరూపంలో
నారాయణుడు సాధించినటువంటి విశిష్ట లక్షణాలలో ఆయన చూపినటువంటి ఆ ధైర్య సాహస లక్షణాల వెనకాల దాగిన పరమార్థాన్ని గురించి వివరించింది. ఆ వివరణలో భాగంగానే ఆమె పరశురామావతార వైశిష్ట్య లక్షణాన్ని కూడా వివరణ ఇచ్చినటువంటి శుభ సందర్భం. అవతార లక్షణంలో ఆయన ధర్మం కోసం ఏ విధంగా రాజ్యాన్ని సుస్థిరత చేసి ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించగలిగాడు అనేటువంటి తత్వాన్ని కూడా విశదీకరించింది. అటువంటి ధర్మ చింతన కలిగినటువంటి అవతార స్వరూపునికి మనమందరం కూడా తప్పనిసరిగా నమస్కృతాంజలి గడిద్దాం, సేవ చేసుకుందాం, రారండి చెలికెత్తలారా అంటూ స్వామి ఆలయ సన్నిధికి చేరుతూ ఉన్నటువంటి శుభగడియలు. తిరుప్పావై అనేటువంటి విశేషాంశంలో దాగినటువంటి ఆ పాసురాలు మానవాళి జీవితానికి మార్గదర్శక సూత్రాలుగా అభివర్ణించింది. అందుకే ప్రతినిత్యం కూడా నేటికి కూడా విష్ణాలయాల్లో తిరుప్పావై సేవ అనేటువంటిది ఈ ధనుర్మాస సందర్భంగా నిత్యం కూడాను ఆచరిస్తూ ఉన్నాం. తీర్థాన్ని ప్రసాదాల్ని వినియోగం చేస్తూ సర్వదేశ దశాకాలేతో ప్రారంభమయ్యేటువంటి ఆళ్వాచారుల యొక్క మంగళాశాసనాలు కూడా మనం చక్కగా దేవాలయాల్లో వింటూనే ఉన్నాం. మంగళాశాసనాలలో దాగిన విశిష్ట లక్షణం అద్భుతవంతమైనటువంటి ఐశ్వర్యయుక్తకరమైన ప్రభావాన్ని ఈ ధనుర్మాస సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడాను అనుభవించవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మత మార్గంబులు అన్యవంచకుల దుర్మంత్రాంగ సంగంబులై హతమారెన్ మితిమీరె కృత్రిమ మత వ్యాసంగరంగంబు అంధతమో వృత్తి ప్రపంచరంగమున స్వార్థం వెల్లడన్ ప్రాకే ఈవ తమాషా పరికించదేమి గతి దేవా పాండురంగ ప్రభు. ఓ పాండురంగ స్వామి, మత మార్గంబులు అన్యవంచకుల దుర్మంత్రాంగ సంగంబులై హతమారెన్. సనాతనముగా ఈ భారతీయ జాతి అవలంబిస్తున్నటువంటి మత మార్గాలన్నీ కూడా దాదాపుగా క్షీణించిపోయినాయ్యా. ఎందుకని క్షీణించాయంటే అన్యవంచకుల దుర్మంత్రాంగ సంగంబులై, అన్యులైనటువంటి మోసగాళ్ళందరూ వచ్చారు. రకరకాల వేషాలతో మోసగాళ్ళందరూ వచ్చి దుర్మంత్రాంగ సంగంబులై, వాళ్ళందరూ కూడా చిత్ర విచిత్రములైనటువంటి కొత్త కొత్త సిద్ధాంతాలని లేవదీసుకొని వచ్చి వాటన్నిటినీ కూడా ఈ భారతీయ సమాజంలో చొప్పించి వారు మితిమీరెన్ కృత్రిమ మత వ్యాసంగ రంగంబులు, కృత్రిమ మత వ్యాసంగ రంగాలన్నీ కూడా ఏర్పడ్డాయి. ఈ సమయంలో 1938 ప్రాంతంలో కవి ప్రపంచాన్ని చూచి, చుట్టూ ఉన్న సమాజాన్ని చూచి చెలించి ఆ స్థితిని కాచి వడబోసి తన కవితా రీతులతో తేటతెల్లం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది. అద్భుతమైనటువంటి ఈ శతకం ఆనాటి పరిస్థితిని కళ్లకు కట్టినట్టుగా తెలియజేస్తూ ఉన్నది. కృత్రిమ మత వ్యాసంగ రంగంబులు, కృత్రిమ మత వ్యాసంగ రంగాలు. వీరు సనాతన మతాన్ని కాదనరు, దాంట్లో ఉన్న కొద్దిపాటి విషయాన్ని తీసుకుంటారు. ఆ తాత్కాలికంగా దాన్ని చాటేటువంటి ఆ బోధించే గురువు తనదైనటువంటి కొన్ని విషయాలన్నీ కూడా దీంతో క్రోడీకరించి ఒక కొత్త మతాన్ని తాను స్థాపించి కొంతమంది భక్తుల్ని చేరదీసి శిష్యవర్గాన్ని తాను ఒక మత ప్రవక్త అయిపోతూ ఉంటాడు. ఇటువంటి పరిస్థితి ఆ కాలంలో బాగా జరిగింది, కిందటి శతాబ్దంలో. కృత్రిమ మత వ్యాసంగ రంగంబుల అంధతమో వృత్తి ప్రపంచరంగమున స్వార్థం వెల్లడన్ ప్రాకే. ఈ స్థితి భారత సమాజంలో మాత్రమే కాకుండా ఇతర సమాజాల్లో కూడా, ప్రపంచమంతటా కూడా ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.
స్వార్థం బాగా ప్రబలిపోయింది. దానికి మతాన్ని అడ్డం పెట్టుకోవటం అనేటువంటిది మొదలయ్యింది. ఈ పరిస్థితిలో నీవ తమాషా పరికించదేమి గతి, నువ్వేమిటయ్యా వినోదం చూస్తావు, ఏమిటి నీకు ఇది వినోదంగా ఉన్నదా? దేవా పాండురంగ ప్రభు, వీరికి సరైనటువంటి దారి చూపించి సుజ్ఞానాన్ని కలిగించి వీరందరూ ఐకమత్యంతో సాగేటువంటి పనేదో అది చేయకుండా నువ్వు నీ మహిమలతో నీ లీలలతో మమ్మల్ని అందరినీ ఒక దారిలో ఒక బాట మీద ఒకటిగా నడిచేలా చేయకుండా ఇలా వినోదిస్తావేమిటయ్యా అంటూ ఆ పాండురంగణ్ణి నిలదీస్తూ సమాజంలో ఉన్న పరిస్థితికి హృదయం ద్రవించి ఆ పరిస్థితి అలా ఉండకూడదు అని హెచ్చరిస్తూ భగవంతుణ్ణి బాగు చేయమని కోరుకుంటూ భక్తి తత్పరతతో సామాజిక బాధ్యతతో గొప్ప పద్యరచన చేసి అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన శ్రీ అయ్యప్పు వెంకటకృష్ణయ్య గారి పాండురంగ ప్రభు శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. కృష్ణ ముకుంద మురారి జయ జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి జయ జయ కృష్ణ ముకుంద మురారి. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే, గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణశరణం మమ. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. అమ్మ గోదాదేవి అనుగ్రహించిన శ్రీవ్రత పాశురాల్లో 21 పాశురాలు చెప్పుకున్నాం. ఈ రోజున 22వ పాశురాన్ని చెప్పుకుంటున్నాం. ఇందులో స్వామి యొక్క కటాక్షాన్ని అర్థిస్తున్నారు. కటాక్షము అంటే కడకంటి చూపు. స్వామి కన్నుల నుంచి కరుణామయమైనటువంటి అనుగ్రహపూరితమైనటువంటి చూపులు ప్రసరించాలి అనేటువంటి ఒక ఆర్తి అభ్యర్థన ఈ పాసురంలో కనబడుతున్నది. అంగణ్ మాంగ్యాలత్ அரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே சங்க மிருப்பார்போல் வந்து தலை பெய்தோம் கிங்கிணுவாய்ச் செய்த தாமரை பூப்போலே செங்கன் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார்போல் அங்கண் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் శాపం ఇళందు ఏలోరం బావై. అంగణ్ మాయాలత్ అంటే అందమైన విశాలమైనటువంటి ఈ భూమిని పాలించే రాజులందరూ కూడా అభిమాన భంగమాయ్, తమ యొక్క అహంకారాలన్నీ భంగమై అంటే అహంకారాలు విడిచిపెట్టి నీ దగ్గరకు చేరుకొని నీ గద్దె క్రింద కూర్చొని నిన్ను శరణు వేడి గుంపులు గుంపులుగా కీర్తిస్తూ ఉన్నారు. వారి వలనే మేము చేరుకున్నాము. ఇక్కడ చెప్పడంలో భక్తితో మేము చేరుకున్నాం, అహంకారాలు అణచుకుని రాజాధిరాజులే నీ దగ్గరికి చేరుకున్నారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే పరమాత్మ అయిన కృష్ణుడే పరమాశ్రయము అని చెప్పడం ఇందులో భావం. స్వామిని మించిన వారు లేదు. పైగా అందరినీ మించిన వారు అని చెప్పుకునేటువంటి ప్రభువులందరూ కూడా ఈయన వద్దకు వచ్చి శరణు వేడారు. అంటే ప్రభువులకి ప్రభువు, రాజులకి రాజు, దేవతలకి దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనే పరమోత్కృష్టమైన పరబ్రహ్మము, పరమపదము. అది పరమపదం. అందుకే ఆ గద్దె క్రింద చేరుకున్నారు అంటే అర్థం ఏంటంటే అది పరమపదాన్ని చేరుకున్నారు. ఎటువంటి వారు అంటే ఈ సమస్తమైన భువనాలని ఏలిన రాజులు అభిమాన భంగమై వచ్చారు అని. అభిమానము అంటే పొసెసివ్నెస్, ఇది నేను, ఇది నాది అని అహంకారాన్ని అభిమానం అని అంటారు. అవన్నీ కూడా విడిచిపెట్టారు అంటే అజ్ఞానాన్ని అహంకారాన్ని విడిచిపెట్టి వారందరూ వచ్చారు. పైగా ఒక్క భూమి కాదు, ఇక్కడ అన్ని లోకములు చెప్పబడుతున్నాయి. లోకాలనేలే లోకపాలకులందరూ కూడాను పరమాత్మనే శరణు వేడారు. ఇంద్ర యమ వరుణాది లోకపాలకులు దిక్పాలకులు అందరూ కూడా వారి యొక్క అహంకారాలను విడిచిపెట్టి పరమాత్మను స్తుతిస్తూ ఉన్నారు. ఒకరు ముందు చెయ్యి చాచాలన్నా నమస్కరించాలన్నా అహంకారం ముందు పోవాలి. వాళ్ళు వచ్చి స్వామిని ఆశ్రయించారంటే అర్థం ఏంటి? వాళ్ళ అహంకారాలన్నీ వదులుకున్నారు. ఎందుకంటే వారికి ఆ పదవులు ఇచ్చినవాడు ఈయన, వారిని ఆ ప్రభుత్వాల్లో ఉంచినవాడు ఈయన. అందుకే ఇది కృష్ణావతారంలో బాగా వర్తిస్తుంది. దిక్పాలకుడైన ఇంద్రుడు, సమస్త భువనపాలకుడైన బ్రహ్మదేవుడు, వరుణుడు, యముడు వీరందరూ కూడా కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి శరణు వేడారు.
అలా వచ్చి ఆయన చెంత చేరి నువ్వే దిక్కు అన్నారు. ఇది కృష్ణుని యొక్క లీలల్లో మనకు కనబడుతున్న స్పష్టమైన విషయం. అందుకే అందమైన విశాలమైన భువనాలను ఏలిన పాలకులు అంటే సర్వలోక పాలకులు అని అర్థం. వారందరూ వచ్చి నీ యొక్క ఆ గద్దె వద్ద చేరుకుని నిన్ను శరణు వేడారయ్యా. అలాగా వారిని అనుగ్రహించిన ఓ స్వామి, నీ కనులు తెరచి మమ్మల్ని చూడు. ఆ కనులు తెరవడం అనేటువంటి భావాన్ని అద్భుతమైన కవితా రీతిలో అమ్మ ఇక్కడ అనుగ్రహిస్తున్నది. అటువంటి స్వామికి నమస్కరిస్తూ ఆండాళ్ తిరువడిగలే శరణం. करोति या विभक्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. మనలో ప్రసరించేటువంటి పరమేశ్వర శక్తిని గ్రహించగానే మన అహంకారం బలైపోతున్నది అనే భావాన్ని చెప్తున్నారు. అలా నాలో నీ యొక్క ఉనికిని, నీ గమనాన్ని, అందులో ఉండే ఆనందాన్ని అనుభవిస్తున్నానంటే ఓ తల్లి అది నీ యొక్క అనుగ్రహం వల్లనే లభించినది అని గణపతిముని అత్యంత వినయంగా తన యొక్క ఆనందానుభూతిని ప్రకటిస్తూ, మామపి అపరాధినాం ప్రథమం, అపరాధాలు చేసిన వారిలో మొదటివాడిని నేను, అలాంటి నన్ను కూడా అనుగ్రహించేవంటే ఎంత భాగ్యం తల్లి. నన్ను క్షమించేవా లేక శాంతించేవా అని ప్రశ్నించారు. ఇక్కడి నుంచి మనం గమనించినట్లయితే పరమేశ్వరుడి ముందు మన అపరాధాలు ఒప్పుకుని నీ అనుగ్రహం తప్ప మరే గతి లేదు తల్లి, పుణ్యాలున్నాయి గనక తరిస్తాను అని అహంకరించలేను, వివేక వైరాగ్యాలతో జ్ఞాన మార్గంలో తరిస్తానని అహంకరించలేను. అందుకు నా అపరాధాలు నీ ముందు అంగీకరించి నీ అనుగ్రహం కోసం చేతులు చాచడమే నిజమైన భక్తి. ఇంతకు మించిన పద్ధతి మరొకటి లేదు. అదే శరణాగతి. మన తప్పును ఒప్పుకోవాలి, భగవత్ శక్తిని అంగీకరించాలి. ఆ శక్తి లేకపోతే ఏమీ సాధించలేమనే భావన కలిగితే ఇటు కర్మ అహంకారం పోతుంది, అటు జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి అహంకారం కూడా పోతున్నది. అహంకార సమర్పణ ఇందులో కనబడుతున్నది. ఆ ఆర్తి హృదయాన్ని కదిలిస్తుంది, కరిగిస్తుంది. శంకర భగవత్పాదుల వారు కూడా అపరాధ పరంపరావృతం నహిమాత సముపేక్షతే సుతం అన్నారు. ఇక్కడ అపరాధాలు ఎన్ని చేసినా పిల్లవాడిని తల్లి ఉపేక్షించదు, క్షమిస్తుంది. అదేవిధంగా అపరాధాలు ఎన్నో చేసినా ఓ శక్తి నువ్వు ఒక అమ్మలా నన్ను కటాక్షించి నా యందు నీ ఉనికిని ప్రకటించేవు తల్లి అంటున్నారు. ఇక్కడ మత్సమపాతకీ నాస్తి పాపఘ్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథాకురు. ఇంతకంటే గొప్ప స్తోత్రం ఉంటుందా? నా అంత పాతకుడు లేడు, పాతకాలు పోగొట్టడంలో నీ అంత గొప్ప శక్తి లేదు, కాబట్టి ఏం చేయాలో అది చెయ్యమ్మా అన్నారు. ఇక్కడ అందుకు పాతకరాశిని అమ్మవారు. అంతేగాని మనకు అర్హత ఉంది అని అహంకరించకూడదు, అమ్మవారికి అనుగ్రహం ఉంది అని విశ్వసించి ఆశ్రయించాలి. ఇది తెలుసుకోవాల్సింది. నేను ఒక్క మంచి పని కూడా చేసిన దాఖలాలు కనిపించట్లేదే అంటున్నారు. ఇక్కడ ఈ శ్లోకములు గణపతి మునిగారు చెప్పుకున్నప్పటికీ ఎవరికి వారు రోజు భగవంతుని ముందు చెప్పి దుఃఖించవలసిన శ్లోకములేవి. ఎందుకంటే ఉభయ సంధ్యల్లో ఏనాడు కూడా ఉపాసన చెయ్యలేదే. కాలే కాలే సంధ్యా రూప నోపాసిత భవతి విచ్ఛిన్న స్మార్తాగ్ని త్రేతాకుత ఏవ వహ్నీనాం. తల్లి, దేశకాలాలు మారిపోయాయి, మానవుల్లో అనేక వికారాలు వచ్చాయి. ఆ వికారాల ప్రభావం నా మీద కూడా పడింది. దీన్ని బట్టి గణపతి ముని సంధ్యావందనం చేయలేదు అని చెప్పడానికి లేదు. ఒక సామాన్య మానవుల వేదననే ఇక్కడ వ్యక్తపరుస్తాడు కవి. శంకర భగవత్పాదుల వారు కూడా అపరాధ పరంపరలో ఉన్నాను అంటే శంకరులు అపరాధాలు చేశారని అర్థం కాదు. భక్తుడైన వాడు అలా ప్రకటిస్తాడు. ఇక్కడ ఆ ప్రకటన ఆర్తులేని ఎందరికో పనికొస్తుంది. ఇక్కడ సకాలంలో సంధ్యావందనం చేయలేకపోతున్నానే అనే భావన చెప్పారు. కాలే కాలే సంధ్యారూప నోపాసిత భవతి. సంధ్యోపాసన అంటే ఏమిటి? నీ ఉపాసనే. సంధ్యారూపమైన నిన్ను ఆయా కాలములు ఎందు చెయ్యలేదు. పోనీ అగ్నిహోత్రాలు చేస్తున్నానా అంటే విచ్ఛిన్న స్మార్తాగ్ని. ఆ స్మార్తాగ్ని ఎప్పుడూ విచ్ఛిన్నమైపోయింది. ఇప్పుడు ఎలాంటి కాలం దాపురించింది ఏంటంటే మనం బాగుపడ్డానికి గొప్ప మార్గములు పెద్దవాళ్ళు చెప్పారు, అవి ఎప్పుడో మర్చిపోయాం. అసలు ఉన్నాయని కూడా తెలియని పరిస్థితికి వచ్చాం. కాసింత ఏదో తోచింది చేస్తాం, అదే గొప్ప అనుష్ఠానమని డాంబికాలు పలుకుతున్న రోజుల్లో ఉన్నాం. నిజంగా చెయ్యవలసినవి ఏమిటో శాస్త్రాలు చూస్తే చెయ్యలేకపోతున్నామని ఏడవలసిన పరిస్థితులు ఉన్నాం. తరించడానికి అన్ని మార్గాలు మూసుకుపోయాయి, బాగుపడే ఏ మార్గము కనిపించట్లేదు. కనీసం
బాగుపడే మార్గం లేదని ఏడిచే మార్గం కూడా పోయింది. అహంకారాలకు తోడయ్యాయి. అహంకారం కరిగితే గాని ఏడుపు రాదు, ఏడుపు వస్తే గాని అమ్మ అనుగ్రహం రాదు. బాలానాం రోదనం బలం అన్నట్టుగా పిల్లలు ఏడిస్తే తల్లి కదిలి వస్తుంది. అహంకారం కరిగితే గాని ఏడుపు రాదు. అహంకారాలు పేరుకుపోయిన వారు దుఃఖంతో అమ్మ ముందు ఈ మాటలు అనగలరా? ఇక్కడ అంటున్నారు, ఇక్కడ అహంకారం కరిగితే వస్తుంది. అయ్యో ఏమీ చెయ్యలేకపోతున్నాననే బాధ అంతో కొంత చేసిన వాడికి ఉంటుంది, అసలు చేయని వాడికి ఉండదు. అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే కాలే కాలే సంధ్యారూపానోపాసితా భవతి విచ్ఛిన్న స్మార్తాగ్ని. అసలు నిత్య అగ్నిహోత్ర కర్మలు చేయాలి. స్మార్తాగ్ని, శ్రౌతాగ్ని రెండు ఉన్నాయి. అసలు స్మార్తాగ్ని విచ్ఛిన్నమైపోయింది. ఇక త్రేతాకుతయేవ వహ్నీనాం, ఇక శ్రౌతాగ్నులైన త్రేతాగ్నులు, ఆహవనీయ, గార్హపత్య, దక్షిణాగ్నులు అని చెప్పబడేటువంటివి అవి ఏవి? అందుకు ఔపాసనాగ్ని పోయింది, అగ్నిత్రయము కూడా విచ్ఛిన్నమైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా తరించగలను? దాతుం నార్జితమన్నం బహుదేవేభ్యశ్చ భూతేభ్య యత్కించిదార్జితం వా కళత్రపుత్రాన్వితో అస్నామి. ఇదొక పరిస్థితి చెప్తున్నారు ఇక్కడ. ఇదొక భయంకరమైన పరిస్థితి ఇప్పుడు ప్రతి చోట కనబడుతున్నది, బాధాకరమైనది. అదేమిటి అంటే, నేను అన్నము అంటే తినే అన్నము, అనుభవించే ఐశ్వర్యము, ఇవి నేను ఏదో శక్తి కొద్దీ సంపాదిస్తున్నాను. కానీ ఆ సంపాదించిన అన్నాన్ని అనగా ఐశ్వర్యాన్ని ఎవరికీ దానం చేయడం లేదు. దేవతలను ఉద్దేశించి నైవేద్యాలు పెట్టట్లేదు, భూతములను ఉద్దేశించి బలులు ఇవ్వట్లేదే. ఇది చాలా విశేషమైన అంశం. మానవుల్లో యోగ్యులకి దానం చేయాలి, దేవతలకు నివేదన చేయాలి, భూతములకు బలులుగా ఇవ్వాలి అన్నం. ఈ మూడు చేయకుండా అన్నం తింటే వాడు పాపాన్ని తింటున్నాడు అని వేదశాస్త్రములు చెప్తున్నాయి. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అభిమన్యుని పుత్రుడైన పరీక్షిత్తు భక్తులలో శ్రేష్ఠుడని చెబుతారు. గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించే ఆయన యొక్క జన్మ కర్మను గురించి మాకు చెప్పండి. పాండు వంశ ప్రతిష్టను రెట్టింపు చేసిన ఆ చక్రవర్తి రాజ్యలక్ష్మిని విడిచిపెట్టి గంగా తీరంలో ప్రాయోపవేశాన్ని చేయటానికి గల కారణాన్ని మాకు తెలపండి. ఓ సూత మహర్షి, శత్రురాజులు కూడా తమ క్షేమాన్ని కోరుకుంటూ వారే స్వయంగా సంపదలను తీసుకువచ్చి పరీక్షిత్ రాజు యొక్క పాదాలకు సమర్పించి నమస్కరిస్తూ ఉండేవారు కదా. అంత గొప్ప వీరుడు, యువకుడు అయిన ఆ మహారాజు విడిచిపెట్టేందుకు సాధ్యమే కాని రాజ్య సంపదను కూడా ప్రాణాలతో సహా విడిచిపెట్టడానికి కారణం ఏమిటి స్వామి? ఎందుకు ఇట్లా జరిగింది? ఆశ్చర్యకరమైన ఆ విషయాన్ని కూడా మాకు తెలుపగలరు. పరీక్షిత్తు యొక్క విచారం అంతా తెలుపగలరు మాకు. శుకుడి విచారము తెలుపుతూ, పరీక్షిత్తు విచారము తెలుపుతూ మాకు తెలపండి అంటూ భగవంతుణ్ణి మాత్రమే శరణు పొంది జీవించే జనులు లోక కళ్యాణం కోసం, లోక సమృద్ధి కోసం, లోకైశ్వర్యం కోసమే జీవిస్తూ ఉంటారు కదా. అటువంటి వారికి తమ స్వార్థం పట్టనే పట్టదు. వారు స్వార్థం కోసం జీవించేవారు కాదు ఆ మహానుభావులు. ఈ పరీక్షిత్ మహారాజు వైరాగ్యాన్ని పొంది పరోపకారం కోసం వినియోగింపబడే తన శరీరాన్ని వదిలివేయటానికి కారణమేమిటి స్వామి? ఓ మహర్షి, మేమడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పండి. వేదవాక్కులు మినహాయిస్తే వాక్కులకు గోచరమయ్యే సర్వశాస్త్రాల్లోనూ తమరు గొప్ప పండితులు కదా అన్నారు శౌనకాది మహర్షులు. ఆ మాటలకు సూత మహర్షి ఇలా బదులు చెబుతున్నాడు. ద్వాపరే సమను ప్రాప్తే తృతీయే యుగ పర్యయే జాతః పరాశరాద్యోగి జాతః పరాశరాద్యోగి
వాసవ్యాం కలయా హరే, వాసవ్యాం కలయా హరే. మూడవదైన ద్వాపరయుగం చివరకు వచ్చిన సమయంలో పరాశర మహర్షి వల్ల ఉపరిచర వసువుకు కూతురైన సత్యవతి యందు శ్రీహరి యొక్క అంశావతారమైన వ్యాస మహర్షి గొప్ప జ్ఞాని అయి జన్మించాడు. ఆ వ్యాస మహర్షి ఒకరోజు సూర్యోదయ సమయంలో సరస్వతీ నదిలో స్నానాదులు చేసి పవిత్రుడై నిర్జన ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన దివ్యదృష్టి గల ఆ వ్యాస మహర్షి అంతుచుక్కని వేగంతో పరిగెత్తే కాలం యొక్క ప్రభావంతో భూలోకంలో ఆయా యుగధర్మాలు క్షీణించటాన్ని గమనించాడు. అంతేగాక ధర్మహాని వల్ల పంచభౌతికమైన శరీరము మొదలైన వాటి యొక్క శక్తి క్షీణిస్తూ ఉండటాన్ని కూడా గమనించాడు. లోకంలో శరీర శక్తి బుద్ధిశక్తి కూడా సన్నగిల్లుతుందని గమనించాడు. అభాగ్యవంతులైన జనులు శ్రద్ధ సత్వగుణము లేనివారై మందబుద్ధులై అల్పాయుష్కులై ఉండబోతారని ఆయన తన దివ్య దృష్టితో చూసి అన్ని వర్ణాలకు అన్ని ఆశ్రమాలకు హితాన్ని చేకూర్చే ఉపాయాన్ని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ముందు వచ్చేటువంటి కాలం ఏమిటి అని యోచన చేస్తున్నాడు. వచ్చేటువంటి కాలంలో జనులందరూ మందబుద్ధి అవుతారు, నిద్రకు లోనవుతారు, ఆహారం మీద ఉంటారు, కామక్రోధాలతో ఉంటున్నారు, రోగ రుజనాలతో ఉండిపోతారు, శ్రద్ధ కానీ సత్వగుణం కానీ వాళ్ళెవరికి ఉండదు, అల్పాయుష్కులై ఉంటారు. ఇటువంటి కాలం ఇంతగా వేగంగా వెళుతుండే సమయంలో వీళ్ళ పరిస్థితి ఏంటి ముందు వచ్చేటువంటిది అని యోచన చేస్తూ ఉన్నాడు. నలుగురు ఋత్విక్కుల చేత చేయబడే వేదవిహితమైన కర్మ జనులు అంతఃకరణాలను శుద్ధి చేస్తుందని గమనించిన వాడై అటువంటి యజ్ఞాలు నిరంతరంగా కొనసాగుతూ లోకాలు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఆ వేదవ్యాస మహర్షి ఒక్క రాశిగా ఉన్న పెద్ద వేదాన్ని 4గా విభాగం చేసి వ్యవస్థ చేశాడు. ఆయన ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేదాలనే 4 వేదాలను వేరు చేశాడు. ఇతిహాస పురాణాలకు 5వ వేదమని పేరు. ఆ వేదాలలో ఋగ్వేదాన్ని పైలుడు, సామవేదాన్ని జైమిని, యజుర్వేదాన్ని వైశంపాయనుడు గ్రహించారు. అభిచార హోమాలు చేయటంతో పరమ క్రూరుడైన సుమంత మహర్షి అథర్వవేద శాఖల్లో నిష్ణాతుడయ్యాడు. నా తండ్రి సూత మహర్షి తండ్రి ఇక్కడ ఎవరంటే ఆయన రోమ మహర్షుడు. ఇతిహాస పురాణాలతో నిష్ఠాతుడయ్యాడు రోమ మహర్షుడు. ఆ మహర్షులు తాము గ్రహించిన వేదాలను అనేక శాఖలుగా విభాగం చేశారు. ఈ విధంగా శిష్యులు, ప్రశిష్యులు, వారి శిష్యుల ద్వారా వేదాలు అనేక శాఖలు, అది పూర్తిగా అటువంటి శాఖలు గల అయిపోతున్నాయి వేరువేరుగా. దీనుల యందు ప్రేమ గల వేదవ్యాస మహర్షి వేదాన్ని మందబుద్ధులైన మానవులు కూడా తమ బుద్ధి యందు ధరించగలిగే విధంగా విభాగం చేశాడు. వేదాలు, వేదోక్త కర్మలు పరమ శ్రేయస్సుకు సాధనలై ఉన్నాయి కదా. కానీ వాటి విషయంలో స్త్రీలకు, శూద్రులకు, ఉపనయన సంస్కారం లేని వారికి అధికారం లేదని వేదాలే స్వయంగా చెబుతున్నాయి. కనుక వారికి కూడా శ్రేయస్సు కలగాలి అనే దయాబుద్ధితో వ్యాస మహర్షి ఏం చేశారు,
వేదసారమైన మహాభారతాన్ని రచించి లోకానికి అందించాడు. దండిగా ఉన్నాయి, నేర్చుకునేటువంటివి దండిగా ఉన్నాయి. ఈ విధంగా వ్యాస మహర్షి అన్ని కాలాల్లోనూ తన సర్వశక్తులను ధారపోసి ప్రాణులకు మేలు చేశాడు. గాయత్రీ మంత్రము లేని వాళ్లకు అధికారం లేదని చెప్పుకొని వచ్చారు, అంతేకాని ఏదో వాళ్ళకి వీళ్ళకి అని ప్రశ్న కాదు. ఇక్కడ గాయత్రి మంత్రం అధికారం వచ్చింది అనుకోండి, చేయవచ్చు అనే అక్కడికి అర్థమవుతుంది కదా. అందుకని వీళ్ళందరూ కూడా ఇది చూసుకోవచ్చు. దీన్ని పురాణోక్తంగా దండిగా ఉన్నాయి. ఇంతకన్నా పెద్దది, అది పెద్ద రహస్యం, అది చూసుకోవచ్చు. ఇప్పుడు సామవేదం నేర్చుకునేవాడు ఋగ్వేదం జోలికి వెళ్ళాడు, ఋగ్వేదం నేర్చుకునేవాడు అథర్వణం జోలికి వెళ్ళాడు. అట్లా ఇదంతా ఇంకొక రాశిగా ఉంది కదా, అది నేర్చుకోవచ్చు కదా. అయినా కూడా ఈ పనులతో అయినటువంటి ఆయన హృదయానికి సంతోషం కలగలేదు. ఇంత చేసినా కూడా ఆయనకు సంతోషమే కలగలేదు. ఇన్ని విభాగాలు చేశారు, వీళ్ళకది 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 అని అంతా పెట్టాడు. ఈ కోర్స్ చేసుకుంటే ఇది ఇంత పాఠం, వీళ్ళకు ఇంత సిలబస్, ఈ కోర్స్ చేసుకుంటే ఇంత సిలబస్ అని ఆ సిలబస్సులంతా మొత్తం ఎంతెంత ఎప్పుడెప్పుడు ఆ సిలబస్లో ముగించాలా ఆ విధంగా వాళ్లకు విభాగం చేసి పెట్టేశాడు. నమో నారాయణ.